హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ జమ్ము కోదండరామ్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. మనలో చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా, లో బ్యాక్ పెయిన్. సో ఆ నడుము నొప్పి ఇంకా పెరగకుండా మనం తీసుకునే జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అందులో నెంబర్ 1, ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడం. అలా కూర్చోవడం వల్ల మీ బ్యాక్ మజిల్స్ వెనుక నడుము దగ్గర కండరాలు కంటిన్యూస్గా కాంట్రాక్ట్ అయ్యే ఉండడం వల్ల దానికి బ్లడ్ సప్లై తగ్గడం, ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల ఆ కండరాలు త్వరగా పాడైపోయి మీ బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గకపోవచ్చు. రెండోది, రిపీటెడ్గా ముందుకు బెండ్ అవ్వడం కానీ, లేకపోతే మెట్లు ఎక్కడం దిగడం, గెంతడం ఇలాంటివి చేయకూడదు. దీనివల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గదు. మూడోది ఏంటంటే చిన్న చిన్న స్టూల్స్ మీద కూర్చోవడం కానీ, మఠం వేసుకొని కింద కూర్చోవడం కానీ, లేకపోతే సోఫాస్ మీద ల్యాప్టాప్స్ అవి ఒళ్ళో పెట్టుకొని కంటిన్యూస్గా వంకరగా కూర్చోవడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి రాంగ్ పోస్చర్స్ వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ తొందరగా తగ్గదు. అండ్ నాలుగోది ఏంటంటే, చాలామంది బోర్లా పడుకుంటారు, అంటే టమ్మీ మీద పడుకుంటారు. దానివల్ల మీ బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఒక ప్రో టిప్ చెప్తాను. సాధ్యమైనంత వరకు సైడ్కే తిరిగి పడుకోండి. అండ్ పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్య ఒక పిల్లో పెట్టుకోండి. సో దట్ ఆ 2 కాళ్ళు కాస్త ఫ్లెక్స్ చేసి, అంటే మడత పెట్టి వెనక మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. దీనివల్ల మీ బ్యాక్ పెయిన్ చాలా వరకు రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ.